గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. బేసిక్స్ టు అడ్వాన్స్ కోర్సులో భాగంగా ఇంతకుముందు నేను పెట్టినటువంటి 3 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే చూడండి. చూసిన తర్వాత దీన్ని చూస్తే ఒక మంచి టాపిక్ మీకు దొరుకుతుందండి. ఆప్షన్స్ అంటే ఏంటో మనం ప్రీవియస్ వీడియోలో విన్నాం. ఈ ఆప్షన్స్లో ట్రేడ్ ఎలా చేయాలో మనం చూద్దామండి ఈరోజు. చాలామందికి ఆప్షన్ ట్రేడింగ్లో సిఈ అంటే ఏంటి, పిఈ అంటే ఏంటి, దీనిలో ట్రేడింగ్ ఎలా చేస్తారో, దీనిలో బయింగ్ అంటే ఏంటి, సెల్లింగ్ అంటే ఏంటి, వీటన్నిటిని గురించి కూడా దీనిలో మనం నేర్చుకుందాం. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు చాట్లో కూడా ఎగ్జాంపుల్స్తో సహా చూపిస్తాను. దీని గురించి మీకు తెలియాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇవి బేసిక్స్గా ఆలోచిస్తూ తెలుసుకోండి. సో ఆ బేసిక్స్లో భాగంగా నేను ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ నేను నేర్పించబోతున్నాను. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఇది 2వ పార్ట్ అనుకోండి. టోటల్ వీడియోలో ఇది 4వ పార్ట్. ఓకేనా? అసలు ఆప్షన్స్ అంటే ఏంటి? మనము స్టాక్స్కి బదులుగా స్టాక్స్ను కొనాలి అంటే దానికి బదులుగా ఆప్షన్స్ అనేవి కూడా వేరొక అవకాశం ఉంది అని ముందటి వీడియోలో మనం నేర్చుకున్నాం. దాన్ని చూడండి. ఓకేనా? ఈ ఆప్షన్స్లో సాధారణంగా సిఈ మరియు పిఈ అనేటువంటి 2 పదాలను సాధారణంగా వింటూ ఉంటాం. కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, ఈ రెండింటిని కూడా మనం చూడాలి. కాల్ అంటే పైకి, పుట్ అంటే కిందికి. ఇది గుర్తుపెట్టుకోండి. కాల్ అనే దానికి అని అర్థం వచ్చిందనుకోండి, మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు సిఈ అనగా కాల్ అనే దాన్ని తీసుకుంటాం. మార్కెట్ కిందకు వస్తున్నప్పుడు పుట్ అనేటువంటి దానిని మనం తీసుకుంటామండి. ఈ కాల్, పుట్ అనేటువంటివి మనకి ఎక్కడ కనబడతాయి, ఎక్కడ దొరుకుతాయి? సాధారణంగా ఈ ఆప్షన్స్ అనేవి మనకి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే, మొట్టమొదటగా ఆప్షన్స్ అనేవి స్టాక్స్లో ఉంటాయండి. స్టాక్స్లో ఉంటాయి. రెండవది నిఫ్టీలో ఉంటాయి. మూడవది బ్యాంక్ నిఫ్టీలో ఉంటాయి. నాలుగవది ఫిన్ నిఫ్టీ. ఐదవది మిడ్ క్యాప్ నిఫ్టీ. ఆరవది సెన్సెక్స్. ఏడవది బ్యాంక్ ఎక్స్. ఈ 2 కూడా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినవి. అలాగే ఈ 5 కూడా ఎన్ఎస్సి అనగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినవి. వీటితో పాటుగా ఆప్షన్స్లో మళ్ళీ కమోడిటీస్, క్రూడ్ ఆయిల్ కానివ్వండి, న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, గోల్డ్, సిల్వర్, వీటన్నిటిలో కూడా మనము ఈ ఆప్షన్స్ను చూడొచ్చు. ముఖ్యంగా మనం ఇప్పుడు నేర్చుకోబోయేది ఏంటంటే స్టాక్స్ కానీ, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ. ఇది మనకు అర్థమైంది అనుకోండి, ఇవన్నీ కూడా నార్మలే, ఒకే ఒక్క పాఠం. ముఖ్యంగా మనం చూడాల్సింది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. స్టాక్స్లో కూడా అంతే. మొదటి వీడియోలో మనము స్టాక్కి ప్రతి స్టాక్స్ కూడా లాట్ సైజ్ అనేది ఉంటుందని మనం నేర్చుకున్నాం. ఈ లాట్ సైజ్ అనేది ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక ఎస్బీఐకి చూసాం అనుకోండి 1500 ఉంటుంది. అలాగే బజాజ్ ఫైనాన్స్కి ఉన్నది అనుకోండి మనకు దానికి ఒకలా ఉంటుంది. అలాగే హెచ్డిఎఫ్సికి చూసామనుకోండి దానికి ఒకలా ఉంటుంది. ప్రతి దానికి ఒక్కొక్క లాట్ సైజ్ ఉంటుంది. ఎలాగైతే వీటికి లాట్ సైజెస్ ఉన్నాయో అట్ ద సేమ్ టైం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ టు సేమ్ మనకు లాట్ సైజ్ ఉంటాయండి. నిఫ్టీలోను అలాగే బ్యాంక్ నిఫ్టీలోను కూడా మనకు లాట్ సైజెస్ అనేవి ఉంటాయి. మరి ఇందులో ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అంటే అవన్నీ పక్కన పెట్టండి. ఇది అర్థమైతే మీకు అది అర్థమైనట్టే. నిఫ్టీలో ఒక లాట్ సైజ్ అండి 50 పాయింట్లు అండి. బ్యాంక్ నిఫ్టీలో ఇదివరకు 25 ఉండేది, ఇప్పుడు 15 అండి. ఇక ఫిన్ నిఫ్టీలోనైతే లాట్ సైజ్ 40 అండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో లాట్ సైజ్ 75 అండి. ఇలా డిఫరెంట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాట్ సైజ్ ఉంటుందండి. అంటే నిఫ్టీ అనేది 50 కంపెనీలతో ఏర్పడినటువంటి ఒక ఇండెక్స్ అండి ఇది. అంటే ఈ 50 కంపెనీల యొక్క గ్రోత్ను బట్టి, 50 కంపెనీల యొక్క డౌన్ ట్రెండ్ను బట్టి ఈ ఇండెక్స్ యొక్క క్యాల్కులేషన్ అనేది జరిగి నిఫ్టీ 50 అనేది కిందకి వెళ్తుందా, పైకి వెళ్తుందా అని మనం చూడగలమండి. సపోజ్ ఇందులో బాగా వెయిటేజ్ ఉన్నటువంటి కంపెనీని మనం చూస్తే రిలయన్స్ మనకు కనబడుతుందండి. ఒకవేళ రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా నిఫ్టీ 50లో ఉన్నటువంటి కంపెనీస్ అండి. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చండి, నిఫ్టీ 50లో ఉన్నటువంటి టాప్ 50 కంపెనీస్ అంటారండి వీటిని. ఈ టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ వెయిటేజ్ను కలిగినటువంటి కంపెనీస్గా మనం చూడొచ్చండి. హెచ్డిఎఫ్సి కానీ, టీసీఎస్ కానీ, రిలయన్స్ కానీ, ఐటీసీ కానీ, బజాజ్ ఆటో కానీ, ఇన్ఫోసిస్ కానీ, టైటన్ ఇవన్నీ కూడా మనకు బాగా హెవీ వెయిటేజ్ కలిగినటువంటి కంపెనీస్ అండి. ఇందులో ఎక్కువ శాతము వెయిటేజ్ ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే మరి పైకి వెళ్తాయో నిఫ్టీ ఇండెక్స్ కూడా మనకు ఆటోమేటిక్గా పైకి వెళ్తుందండి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే సుమారుగా మరి 12 కంపెనీస్ ఉంటాయండి. ఇది చూడండి, బ్యాంక్ నిఫ్టీ గురించి మనం చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏయూ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇవన్నీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి 12 కంపెనీస్ అండి. ఈ 12 కంపెనీలు బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి స్టాక్స్ అండి. ఇందులో 12 కంపెనీస్ ఉంటాయి, దీనిలోని 50 కంపెనీస్ ఉంటాయండి. ఈ 50 కంపెనీల్లో ఎక్కువ శాతం కంపెనీస్ పైకి వెళ్ళినప్పుడు, అంటే వెయిటేజ్ ఉన్న కంపెనీస్ పైకి వెళ్ళినప్పుడు నిఫ్టీ ఇండెక్స్ కూడా పైకి వెళ్తుంది. ఇలా పైకి వెళుతున్నప్పుడు మనం సిఈని బై చేయాలి. గుర్తుపెట్టుకోండి, సిఈ అంటే కాల్. ఇది రాసుకోండి, నోట్స్ రాసుకుంటే మంచిది. అలాగే
ఎప్పుడైతే ఈ 50 కంపెనీస్లో టాప్ మోస్ట్ కంపెనీస్ కిందకు వచ్చినప్పుడు, నిఫ్టీ ఇండెక్స్ కిందకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే పిఈని బై చేస్తామండి. అర్థమవుతుందండి? ఇది పైకి వెళ్తున్నప్పుడు కాల్ సైడ్ బై చేస్తాం, కిందకు వస్తున్నప్పుడు పిఈని బై చేస్తాం, అంటే పుట్ సైడ్ బై చేస్తాం. దీనికి ఆల్టర్నేటివ్ కూడా ఉంది, దానిని సెల్లింగ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 పైకి వెళ్తుంది అనుకోండి, సిఈని బై చేయొచ్చు లేదా పిఈని సెల్ చేయొచ్చు అండి. దీనికి ఆపోజిట్గా పిఈని సెల్ చేయొచ్చు. అలాగే నిఫ్టీ 50 కిందకు వస్తున్నప్పుడు పిఈని బై చేస్తున్నట్లే సిఈని కూడా మనం ఏం చేయొచ్చు అండి, సెల్ చేయొచ్చు. జాగ్రత్తగా దీన్ని మీరు అర్థం చేసుకోండి. అర్థం అవ్వకపోతే మరలా నేను చెప్తాను. ఓకేనండి? ఇది నిఫ్టీ 50 అనుకుందామండి. ఎప్పుడైతే నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది పైకి వెళుతుందో సిఈ సైడ్ని మనం బై చేయొచ్చు, లేదంటే పిఈ సైడ్ సెల్ చేయాలి. దీనికి ఎంత పడుతుందో నెక్స్ట్ మనం చూద్దాం. అది నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది కిందకు వస్తుంది అనుకోండి, ఇక్కడ మనము పిఈని బై చేయొచ్చు. ఆపోజిట్ సిఈకి ఆపోజిట్ ఏంటండి, పిఈని బై చేయొచ్చు. అలాగే సిఈని సెల్ చేయొచ్చు. సిఈని సెల్ చేసిన పిఈని బై చేసిన రెండు ఒకటే. అలాగే సిఈని బై చేసిన పిఈని సెల్ చేసిన రెండు కూడా ఒకటే. ఈ విషయాన్ని గమనించండి. అయితే బై చేయడానికి తక్కువ డబ్బులు సరిపోతాయి, కానీ సెల్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి. ఎగ్జాంపుల్ బై చేయడానికి మీకు 5,000 నుంచి 10,000 సరిపోతాయి, కానీ సెల్ చేయాలంటే మినిమం 1 lakh నుంచి 1.2 lakhs వరకు 25 lakhs వరకు పడుతుందండి. అర్థమవుతుందండి? అంటే బై చేయడానికి చాలా తక్కువ డబ్బులు పడతాయి, సెల్ చేయడానికి చాలా ఎక్కువ డబ్బులు పడతాయి. అందుకే మనం ఎక్కువ శాతం ఏంటంటే ఆప్షన్ బయర్స్ ఎప్పుడు కూడా బయింగ్ సైడే ఉంటారు, తక్కువ డబ్బులతో ఎక్కువ లాట్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందని. దీనిని మనము ఎక్కడ చూడాలి, అసలు ఈ ప్రీమియమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చూద్దామండి. ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, ఇది ప్రీమియం చార్ట్ అనుకుందామండి. ప్రీమియం చార్ట్ ఇది నిఫ్టీ 50 అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా స్టాక్స్ అయినా ఏదైనా ఒకటే. ఓకేనా? ఇది ప్రీమియం చార్ట్ అండి. ఇప్పుడు మనకు నిఫ్టీ ఎంతలో ఉంది, 19,265లో ఉంది. 19,265లో ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాలి. ప్రతి 50 పాయింట్లకి ఒక స్ట్రైక్ ఉంటుందండి నిఫ్టీలో. అయితే ప్రతి 50 పాయింట్కి ఒక స్ట్రైక్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 650, 19,650, 19,600, 19,550, 19,500 ఇలా నిఫ్టీలో ప్రతి 50 పాయింట్లకు ఒక స్ట్రైక్ అనేది ఉంటుంది. మీరు గమనించాలి. ఇక్కడ ఫిన్ నిఫ్టీలో 50 పాయింట్లకు ఒక స్ట్రైక్ ఉంటే, బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మీకు చూడండి 100 పాయింట్లకు ఒక స్ట్రైక్ ఉంటుందండి. 44,200 గమనిస్తున్నారు ఇక్కడ, 44,200, 44,100, 44,000, 44,000, 43,900. అలాగే పైకి వెళ్తే 44,300, 44,400, 500, 600, 700, 800 ఇలా ప్రతిదానికి కూడా 100 స్ట్రైక్ అనేది మనకు బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది. గమనించాలి, మనకు స్ట్రైక్ ప్రైస్ అండ్ లాట్ సైజ్ ఈ రెండు కూడా సేమ్ కాదు. మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే 100 ఒక స్ట్రైక్ అండి, మర్చిపోకండి ఇది. అదే నిఫ్టీలోను అలాగే ఫిన్ నిఫ్టీలోనైతే మనకు స్ట్రైక్ అనేది 50 పాయింట్స్కి ఒక స్ట్రైక్ మారుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఎంత చూసాం, 19,265 చూసాం. ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ప్రతి రౌండ్ ఫిగర్ అంటే 19,250, 19,300, 19,350, 19,400 అలాగే పైకి అంటే కిందికి వెళ్ళేసరికి 19,200, 19,150, 19,100 అలాగే 19,050, 19,000 ఇలా ఉంటుంది అనమాట. అర్థమవుతుందండి? ఇందులో ఇప్పుడు 19,265 ఉన్నప్పుడు 250కి దగ్గరగా ఉందా, లేదంటే 19,300కి దగ్గరగా ఉందా? దేనికి దగ్గరగా ఉంది? 250 కంటే ఎక్కువ, 300 కంటే తక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 275 అబవ్ ఉన్నదనుకోండి, అది 300కి దగ్గర ఉంటుంది. 275కి అబవ్ ఉంటే అది 300కి దగ్గర ఉంటుంది. 275 కంటే లో ఎంత నుంచి ఎంతవరకు, 250 నుంచి 275 వరకు ఉంటే అది 250కి దగ్గరగా ఉన్నట్టు. 275 నుంచి 300 లోపల ఉంటే అది 300కి దగ్గరగా ఉన్నట్టు. ఈ క్యాలిక్యులేషన్ మనం అర్థం చేసుకోవాలి, పెద్ద కష్టమేం కాదు. ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ ఏదైతే మనకు 265 ఉన్నది, ఇది దేనికి దగ్గరగా ఉంది అంటే 250కి ఇది చాలా చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు మనం ఈ స్ట్రైక్లు ఏమనుకోవాలి, ఒక్కసారి మనము ఈ స్ట్రైక్స్ని ఏమనుకోవాలి చూద్దాం. 250కి ఇది దగ్గరగా ఉంది. ఇప్పుడు మనము ఈ 250కి దగ్గరగా ఉన్నటువంటి ప్రైస్ని మనం చూడాలి. దీన్ని ఏమంటారంటే ఏటీఎం, ఎట్ ద మనీ అంటారు. ఎట్ ద మనీ అంటారు. దాన్ని మీకు చార్ట్లోని చూపిస్తున్నాను చూడండి, ఆప్షన్ చైన్లో చూపిస్తున్నాను. ఇది మీకు నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ అండి.
ఇదిగో చూసారా ఇక్కడ మనకి 265 ఇక్కడ మనకుంది. చూడండి 265.80 ఉంది. ఇందాక చూసాం కదా 265 అంటే ఎట్ ద మనీ ఎంత వస్తుంది మనకి 19,250కి వస్తుంది. ఇదిగో చూడండి ఎట్ ద మనీ 19,250కి వచ్చింది. ఇక్కడి నుంచి ఇదొక కలరు, ఇదొక కలర్ వచ్చింది చూసారా. ఈ కలర్లో ఎక్కువ ప్రీమియమ్స్ ఉన్నటువంటిది ఐటీఎంస్ అంటారు. వీటిలో ఏమంటారండి, ఈ రెండింటిని ఐటీఎం అంటారు. దీన్ని ఐటీఎం. ఈ ఐటీఎం ఎట్ సైడ్ అంటే కాల్ సైడ్ ఐటీఎం, ఇదేం పుట్ సైడ్ ఐటీఎం. అలాగే లో కలర్లో ఉండి తక్కువ ప్రీమియం ఉన్నటువంటి దాన్ని ఓటీఎం అంటారు. కాల్ సైడ్ ఇది ఓటీఎం, ఇది తక్కువ ఉన్నటువంటి దీన్ని పుట్ సైడ్ ఓటీఎం అండి. ఇది పుట్ సైడ్ ఓటీఎం, ఇదేమో ఐటీఎం అంటారండి. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ప్రీమియమ్స్ ఉన్నదాన్ని ఎట్ ద మనీ కంటే ఎక్కువ ప్రీమియం, ఎట్ ద మనీ ఎంత ఉంది మనకి 109 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 83 ఉంది. దీనికంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఐటీఎం అంటారు. ఎట్ ద మనీ కంటే కిందకు ఉండేటువంటి తక్కువగా ఉండే దాన్ని ఓటీఎం అంటారు. చూడండి ఇది కాల్ సైడు ఐటీఎంస్ ఇక్కడ ఉన్నాయి, పుట్ సైడ్ ఐటీఎంస్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి. గమనిస్తున్నారా లేదో, కాల్ సైడ్ ఐటీఎంస్ ఎక్కడ ఉన్నాయండి, కాల్ సైడ్ ఐటీఎంస్ ఇదిగో ఇక్కడ ఉన్నాయి. కానీ పుట్ సైడ్ ఐటీఎంస్ ఎక్కడ ఉన్నాయండి, ఇక్కడ ఉన్నాయి. సో రెండు కూడా ఆపోజిట్ దిశలో ఉన్నాయి. ఇది ఏటీఎం అంటారు. దీనిని ఏటీఎం, దీనినేమో ఐటీఎం, దీనినేమో ఓటీఎం అంటారు. ఓకేనా. దీన్ని కూడా పైన ఇది దానికి రివర్స్ అనమాట, ఆపోజిట్. దీన్ని ఐటీఎం, ఇదేమో ఏటీఎం, ఈ కింద ఉన్న వాటిని ఓటీఎం అంటారు. ఈ ఓటీఎంస్లో ఉన్నటువంటి దాంట్లో మనం ఎప్పుడు కూడా పెద్దగా ట్రేడ్ చేయకూడదు. కారణం ఏంటంటే ఇందులో డికే ఉంటుంది. అలాగే ఇవి జీరో అయిపోతాయండి, ఎక్స్పైరీ టైంకి మనకు జీరో అయిపోతాయి. ఎప్పుడు మినిమం ఎడదామని, ఇంకా లేదు అనుకుంటే ఐటీఎంస్లో మాత్రం మనం ట్రేడ్ చేయాలి దీన్ని. ఇది మర్చిపోకండి మీరు. ఇక మనం మరలా మన వైట్ బోర్డు దగ్గరకు వచ్చేద్దాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, 19,250 ఏటీఎం అనుకుంటున్నాం. 19,200, 19,150, 19,100 ఇవి ఐటీఎంస్ అండి. ఐటీఎంస్ దేనికి, సిఈ సైడ్. మనం అనుకున్నాం కదా పైకి వెళ్తే సిఈ సైడ్, కిందకి వెళ్తే పిఈ సైడ్ అని. అలాగే దీనికి ఆపోజిట్గా మనం చూస్తే మనకి ఇది సిఈ సైడ్ అయితే ఆపోజిట్గా ఏ సైడ్ ఉంటుంది మనకి, పిఈ సైడ్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్ళింది అనుకోండి, 19,300, 19,350, 19,450, 19,450 ఇవి ఐటీఎంస్ అంటారండి. దీన్ని ఐటీఎంస్ అంటారు. దీనికంటే తక్కువ ఉండేటువంటి వీటిలో ఏమంటారంటే ఓటీఎంస్ అంటారు. దీనికేమో ఇటు సైడ్ ఓటీఎంస్ అంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, చార్ట్ని మీరు గమనించండి. లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని కాల్ సైడ్ అంటారండి. కాల్ సైడ్ అంటే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని కొనాలి. అదే మార్కెట్ కిందకి వెళుతున్నప్పుడు ఫుడ్ సైడ్ ఉన్న వాటిని మనము బై చేస్తామండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏమవుతుంది, సింపుల్గా ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అసలు ట్రేడ్ ఎలా చేయాలో మనం చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి, నిఫ్టీ 50 ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, మిడ్ క్యాప్ నిఫ్టీ ఉంది, సెన్సెక్స్ ఉంది అండి. ఇవన్నీ కూడా నేను యాడ్ చేసుకున్నాను. అయితే మనం నేర్చుకోవాల్సింది బ్యాంక్ నిఫ్టీ కాబట్టి అన్నీ వద్దు, మనం ఇవి మాత్రమే నేర్చుకుందాం. ఓకేనా. సింపుల్గా అండి, ఏమీ లేదు. కాలు పుట్టు, మార్కెట్ పైకి వెళ్తే కాల్, కిందకు వస్తే పుట్టు. ఇంత మట్టుకు మాత్రం మీరు వినండి, ఇంత మట్టుకు మాత్రం నేర్చుకోండి. మిగిలినవన్నీ భవిష్యత్తులో మీకు ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా అర్థమైపోద్ది. ఓకేనా. మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మనం కాల్ అని, కిందకు వస్తున్నప్పుడు పుట్టు అని అనుకున్నాం కదా. ఇప్పుడు నిఫ్టీ 50 యొక్క వాల్యూ ఎంత చూడండి, 19,250 ఉంది. ఇప్పుడు 19,250 ఉన్నటువంటి ఈ స్ట్రైక్ ప్రైస్ని మనము ఏం చేద్దామంటే యాడ్ చేసుకుందాం. ఐటీఎంస్లో మనం తీసుకోవాలి. 50 నేను యాడ్ చేశాను. ఓకేనండి. అలాగే 50లోనే మళ్ళీ పుట్టు కూడా యాడ్ చేసుకుందాం. ఒక కాలు ఒక పుట్టును యాడ్ చేసుకుందామండి. చూడండి స్ట్రైక్ ప్రైసెస్ ఎంత ఉన్నాయి దీనికి చూడండి ఒకసారి. ఈ రెండింటికి ప్రైసెస్ ఎంత ఉన్నాయండి. కాల్ సైడ్ 109 ఉంది, పుట్ సైడ్ 83 ఉంది. దీనిలో 109 ఉన్నటువంటిది మన లాట్ సైజ్ ఎంత అని చెప్పుకున్నాం, నిఫ్టీలో 50 పాయింట్లు అని చెప్పుకున్నాం. 109 రూపీస్ ఉన్నటువంటి ప్రీమియంను 50 రూపాయలతో మనం కొంటే మనకు తీసుకునేటువంటి వాల్యూ ఎంత. అలాగే 83 రూపీస్ ఉంది. దీనిని మనం 50 కదా ఒక లాట్ తీసుకుంటాం, ఇందులో చిల్లర కొనుక్కోవడానికి ఉండదు. ఒకటి తీసుకుంటా, రెండు తీసుకుంటానంటే అవదు. అలా ఆప్షన్స్లో ఇప్పుడు కూడా ఒక లాట్నే తీసుకోవాలి, ఒక లాట్నే మనం తీసుకోవాలండి. 83 రూపాయలు ఉన్నది 50 క్వాంటిటీ మనం తీసుకున్నప్పుడు 50 మినిమం. అదే బ్యాంక్ నిఫ్టీలో అయితే 15 క్వాంటిటీ అండి. ఓకేనండి. కానీ నిఫ్టీలో మాత్రం మనం ఖచ్చితంగా 50 తీసుకోవాల్సిందే. దీని యొక్క మరి ప్రీమియం ఎంత అవుద్దో, మనం ఎంత డబ్బులు ఉంటే మనం ట్రేడ్ చేయగలమో మనం ఒకసారి చూద్దాం. ఓకేనా. ఇది చూడండి, ఇక్కడ బై అనేటువంటి ఆప్షన్కి వచ్చాను. ఒకవేళ మార్కెట్ కిందికి పడుతుంది అనుకోండి, ఇక్కడ చూడండి పుట్ అనేటువంటిది మనం యాడ్ చేసుకున్నాం. పుట్ అంటే అర్థం ఏంటి, మార్కెట్ డౌన్కి వస్తుంది అని అర్థం. ఓకేనా.
ఇప్పుడు దీనికి ప్రైస్ ఎంత అవుతుంది చూడండి. లాట్ సైజు క్వాంటిటీ 50 అని ఇందాక చెప్పాను కదా, 50 అని. లాట్ సైజు 50 × 109 ఎంత అవుతుందండి? క్యాల్కులేట్ చేసి చూసుకోండి. 5,497 రూపాయలు అవుతుంది. 5,497 రూపాయలు. ఇప్పుడు 5,497 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో, మన డిమాట్ అకౌంట్లో ఉంటే మీరు దీన్ని బై చేయొచ్చు. లాభం వచ్చింది అనుకోండి 5,000కి 5,000 రావచ్చు, నష్టం వస్తే 5,000కి 5,000 లాస్ కూడా రావచ్చు. అయితే రిస్క్ రివార్డ్ను మనం పాటించగలిగితే, భవిష్యత్ వీడియోలో మనం చూస్తాం, రిస్క్ రివార్డ్ను పాటిస్తే మనం లాస్ లేకుండా చిన్న లాస్తోనూ ఎక్కువ ప్రాఫిట్స్తోనూ మనము బయటపడచ్చు. ఓకేనండి. ఇది మనం ఏం నేర్చుకున్నాం? పుట్ సైడ్ మనం నేర్చుకున్నాం. మరి కాల్ సైడ్ పరిస్థితి ఏంటి? కాల్ సైడ్కి వచ్చే పరిస్థితి ఏంటి అంటే ఇదిగోనండి, కాల్ సైడ్ నేను బై చేస్తున్నాను చూడండి. కాల్ సైడ్ మనకి ఎంత ఉంది? 83 రూపీస్ ఉంది. అదే 50 పాయింట్ని ఎంత కొంటున్నామండి? 4,170 రూపాయలు, 4,170 రూపీస్ మన డిమాట్లో ఉంటే సరిపోద్దండి. ఇంత డబ్బులు ఉంటే మీరు ఈ కాల్ సైడ్ని మీరు బై చేసుకోవచ్చు. మార్కెట్ పైకి వెళ్తే కాల్ సైడు, కిందకు వస్తే పుట్ సైడు. గమనించండి, ఇది మర్చిపోవద్దు. నేను కూడా స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఈ కాల్ పుట్ అంటే చాలా టెన్షన్గా ఉండేది, అసలు అర్థమయ్యేది కాదు. మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు కాల్ అంటే ఫోన్, నేను చేయి దగ్గర పెట్టుకుంటాను ఫోన్, కాబట్టి ఇది కాల్ సైడు పైన ఉంది. అదే మార్కెట్ కిందకి వెళ్తున్నాడు ఫుట్. ఫుట్ అంటే అర్థం ఏంటి? పియూటి ఫుట్ అంటాం, కానీ నేను గుర్తుంచుకున్నది ఏంటంటే ఫుట్. ఫుట్ అంటే ఏంటి? పాదం. పాదాలు ఎక్కడ ఉంటాయి? కింద ఉంటాయి. కింద ఉంటాయి కాబట్టి, అంటే మార్కెట్ కిందకి వెళ్తున్నప్పుడు కాళ్ళు కింద ఉంటాయి కాబట్టి కిందని పుట్ అనగానే, పాదాలు అనగానే కిందకు వస్తుంది అనేటువంటి ఈ రెండింటిని మీరు కూడా ఇలా ఆలోచన, లేదా మీకు నచ్చిన ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. ఓకేనా? అంటే చిన్నపిల్లలకు అర్థమయ్యేటట్లుగా నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. ఓకేనండి. టెక్నికల్ లాంగ్వేజ్ కాదు. కాల్ అంటే అప్ ట్రెండ్, పుట్ అంటే డౌన్ ట్రెండ్, కాల్ అంటే లాంగ్ పొజిషన్ అని, పుట్ అంటే షార్ట్ పొజిషన్ అని, ఇలాంటి టెక్నికల్ లాంగ్వేజ్ నేను వాడలేదు. ఎందుకంటే మీకు అర్థం కావాలి, సింపుల్గా ఎవరైనా సరే మీరు అర్థం చేసుకోగలగాలి. ఓకేనండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కిందకు వస్తున్నప్పుడు, ఇదేమో పైకి వెళ్తున్నప్పుడు. ఇప్పుడు నిఫ్టీ 50 యొక్క చార్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు చూపిస్తానండి. ఈ నిఫ్టీ 50లో మార్కెట్ చూడండి, ఇక్కడ మొదలైందండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైందంటే ఇది స్టార్టింగ్ అండి, ఇక్కడ క్లోజింగ్ అండి. అంటే ఇది ఓపెన్ అంటారు, స్టార్ట్ కాదు, ఓపెన్ అంటారు దీన్ని. ఓపెన్ ప్రైస్, ఇది క్లోజ్ అంటారండి ఇక్కడికి. మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైందంటే ఈ గ్రీన్ క్యాండిల్ అనేది మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయిందండి, అంటే ఓపెన్ అయింది. అలాగే ఇక్కడ క్లోజ్ అయింది, మళ్ళీ రెడ్ వచ్చింది, మళ్ళీ గ్రీన్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇలా కిందకు వస్తున్నప్పుడు సపోజ్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, మీరు చెప్పాలి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ మార్కెట్ కిందకు వస్తున్నప్పుడు ట్రేడ్ తీసుకుంటే మనం దేనిలో ట్రేడ్ తీసుకుంటాము? సిఈనా, పిఈనా, ఎందులో ట్రేడ్ తీసుకుంటామో ఒక్కసారి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే పి సైడ్ తీసుకుంటాం. ఇప్పుడు మార్కెట్ ఏ తిన్నగా ఉంది? 19,300 దగ్గర ఉంది. 19,300 దగ్గర ఉన్నప్పుడు 19,300 దగ్గర నుంచి కిందకి ఐటీఎంస్ అంటాం. కిందకి కాల్ సైడ్ ఐటీఎంస్, పైకి పుట్ సైడ్ ఐటీఎంస్. అంటే 19,300 ఉన్నప్పుడు 19,350 తీసుకోవచ్చు, 19,400 తీసుకోవచ్చు, 19,450 తీసుకోవచ్చు. ఇలా పైకి వెళ్ళే కొద్ది మనము పుట్ సైడ్ మనం ఐటీఎంస్లో ఉంటామని ఇందాక మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 19,300 పుట్ని బై చేయాలి. మనం ఏం చేయాలండి? పుట్ని బై చేయాలి. ఇంకొక ఆప్షన్ కూడా ఉందని చెప్పాను కదా, 19,300 పుట్ని బై చేయడము, లేదంటే కాల్ని సిఈని సెల్ చేయడం. సిఈని సెల్ చేయడం కూడా ఓకే. దీన్ని పక్కన పెడతాం, ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక పెద్ద పార్ట్. ఇది ఓన్లీ బయ్యింగ్ మాత్రమే నేను నేర్పిస్తున్నానండి. 19,300 బయ్యింగ్ని ఇక్కడ చేసాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం టార్గెట్ని బుక్ చేసుకున్నాం, ఎగ్జిట్ అయిపోయాం. మళ్ళీ ఇక్కడ సపోజు పైకి వెళ్తున్న మార్కెట్, ఇక్కడ మరలా మనము మార్కెట్లో మరొకసారి మనం బై చేయాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం దేన్ని బై చేస్తాం? పైకి వెళ్తున్నప్పుడు మరలా సిఈని బై చేస్తామండి. సిఈని ఏం చేస్తామండి? బై చేస్తాం. ఇవన్నీ కూడా మీకు లైవ్ మార్కెట్లో ఫ్యూచర్లో మనము మన ప్రీమియం గ్రూప్ మెంబర్స్కి లైవ్ మార్కెట్లో ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ప్రతిదీ కూడా నేర్పిస్తూ ఉన్నాం. ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద ముందు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది. ఆ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అనేటువంటి దాంట్లో జాయిన్ అయ్యి @TPT_Daniel అని మీరు అందులో టైప్ చేశారనుకోండి, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాతో మీరు చాట్ చేయొచ్చు. మీరు ప్రీమియం మెంబర్షిప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను ఇస్తాను. మరలా చెప్తున్నాను, @TPT_Daniel. మనకు ఎటువంటి వేరే గ్రూప్స్లో ఇవ్వండి, చాలా ఫేక్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ ఫేక్ గ్రూప్స్కి మనకు సంబంధం లేదు. ఓన్లీ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మాత్రం మీరు జాయిన్ అవ్వాలి. ఒకవేళ దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఆ లింకు జాయిన్ అవ్వడం ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే కొద్దిసేపు ఆగి మరలా ప్రయత్నం చేయండి, అంతే తప్ప సెర్చ్ చేస్తే సెర్చ్లో మన
గ్రూప్ నేమ్ అనేది రాకపోవచ్చు, ఎందుకంటే సెర్చ్ చేయడం వలన చాలామంది యాడ్ అవ్వచ్చు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే సెర్చ్ బార్లో నేను నా గ్రూప్ని పెట్టడం వల్ల ఏంటంటే ఫేక్ గ్రూప్స్లో కొంతమంది జాయిన్ అయిపోతున్నారు. డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు కాల్ అంటే ఏంటి, అలాగే పుట్ అంటే ఏంటి. మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు కాల్ బై చేయాలని, కిందకు వచ్చినప్పుడు పుట్ బై చేయాలని నేను మీకు ఇప్పటి వరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. మినిమం మనకి ఒక 500 లైక్స్ రావాలి, అలాగే 100 కామెంట్స్ రావాలి. ఖచ్చితంగా నెక్స్ట్ 5వ పార్ట్ని నేను చేస్తాను. 5వ పార్ట్ని లైవ్లో కూడా మీకు చేసి చూపిస్తానండి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం నిఫ్టీలో ఎలాగైతే చేసామో బ్యాంక్ నిఫ్టీలో కూడా అలాగే చేస్తాం. అలాగే ఫినాన్స్ నిఫ్టీలో కూడా మనం అలాగే చేస్తాం. మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా అలాగే చేస్తాం. స్టాక్స్లో కూడా ఆల్మోస్ట్ అలాగే చేస్తామండి. ఇందులో ఎటువంటి తేడా లేదు. నిఫ్టీలో సిఈపిఈ ఉంటుంది, అలాగే బ్యాంక్ నిఫ్టీలో సిఈపిఈ ఉంటుంది, ఫిన్ నిఫ్టీలో సిఈపీ ఉంటుంది, మిడ్ క్యాప్ నిఫ్టీలో సిఈపీ ఉంటుంది, స్టాక్స్లో కూడా సిఈపీ ఉంటుంది. డైరెక్ట్గా స్టాక్స్లో మనం కొనాలనుకోండి ఎక్కువ డబ్బులు అడుగుతాడు. అదే మనం స్టాక్ ఆప్షన్లోకి వెళ్ళామనుకోండి తక్కువ డబ్బులతోనే మనం సేమ్ ప్రాఫిట్ని మనం చేయొచ్చు. అలాగే లాస్ వచ్చినప్పుడు కూడా మరి లాస్ కూడా మనకు సేమ్ అంతే విధంగా అంతే బలంగా ఉంటుంది. సో అదనమాట. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే మరలా చూడండి. నెక్స్ట్ వీడియోలో మరొకసారి మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.